జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ సంవత్సరము ప్రభుత్వ స్కూల్స్ హాస్టల్స్కి సంబంధించి పూర్తి ఫర్నిచర్ వర్క్స్, మెటీరియల్స్ తయారీ మరియు సప్లైకి గాను కాంట్రాక్ట్ టెండర్ వేయడం జరిగింది. మరి ఈ వేలంపాటని విజయవంతంగా పూర్తి చేయవలసిందిగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాము. 100 కోట్లు. దయానిధి ఫర్నిచర్ వారి పాట 100 కోట్లు. $75 కోట్లు. 75 కోట్ల? ఇంత తక్కువగా పడింది ఎవర్రా? $75 కోట్లు ఒకటోసారి. 75 కోట్లు రెండోసారి. 75 కోట్లు మూడోసారి. 'ఆర్జీ హోమ్ నీడ్స్' వారు 75 కోట్లు పెట్టి ఈ టెండర్ కాంట్రాక్ట్ని కైవసం చేసుకున్నారు. సార్ రాధగోవిందం గారు, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. వెల్కమ్ సార్. ఏంటి సార్ ఇది? నేనే 100 కోట్లు అంటూ నోరు జారానేమోనని నాలి ఖర్చుకున్నాను. నువ్వు ఎట్టాంటి చీప్ మెటీరియల్ వాడినా నష్టపోవడమే కానీ రూపాయి లాభం లేదు ఇందులో. ఒక 10 కోట్లు దాకా నువ్వే చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది మా తరతరాల బిజినెస్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మరీ అనుభవం లేకుండా ఇలాంటి దాంట్లోకి వేలు పెట్టకూడదయ్యా. నాకు ఈ టెండర్ కావాలి. ఎంతకైనా సరే నేనే దక్కించుకోవాలనే ఇంటెన్షన్తోనే ఈ టెండర్లో పాల్గొన్నాను. 75 కాదు, అంతకన్నా తక్కువైనా నేనే పాడేవాణ్ణి. నేను మీ అందరిలాగే లాభాలు ఆశించాను, కానీ ఆ లాభం పేరు డబ్బు కాదు, ఎమోషన్, ఆత్మతృప్తి అనే చాలా విలువైన లాభం. ఈ కాంట్రాక్ట్లో ఎంత చీప్ మెటీరియల్ వాడినా నష్టపోతానని నాకు కూడా తెలుసు. 10 కోట్లు తిరిగి పెట్టాల్సి వస్తుందని కూడా నాకు తెలుసు. కానీ నేను ఏ చీప్ మెటీరియల్ వాడను. లాభ నష్టాల కాన్సెప్ట్ నాకు లేదు. ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ పిల్లలకి ఎంత స్టాండర్డ్గా ఫర్నిచర్ ఉంటుందో అలాంటి నెంబర్ 1 క్వాలిటీ ఫర్నిచర్నే నిరుపేద పిల్లలకి అందించబోతున్నాను. కొత్తదెప్పుడు ఉత్సాహాన్ని ఇస్తుంది అంటారు. ఈ కొత్త ఫర్నిచర్తో ప్రతి పేద విద్యార్థి మరింత ఉత్సాహంతో తన చదువుని కొనసాగిస్తాడు అని నేను నమ్ముతున్నాను. డబ్బు చాలా ఎక్కువైపోతే ఇట్లాంటివే చేసి ఇన్కమ్ ట్యాక్స్లో లెక్కలు చూపిస్తారంట. ఇది అట్లాంటిదేనే అర్థమైందిలే. ఏం మనిషివయ్యా నువ్వు? సాయం చేయడానికి చేతులు రావు, కానీ చేసే వాళ్ళ మీదకి రాళ్ళు విసరడం మాత్రం చేతనవుతుందే. కాస్తైనా బుద్ధుందా? ఇలా ఈ మంచి పని చేయడానికి ముందుకొచ్చినోళ్ళు ఎప్పుడూ నష్టపోరు. ఇలాంటి కన్నింగ్ తెలివితేటలు, కంత్రి ఆలోచనలు ఉన్నవాళ్ళు కష్టాన్ని లెక్కల్లో చూపించి అంతకన్నా లాభాల్ని గడించి నోట్ల కట్టల్ని గోడలో దాచుకుంటారు నీలాగా. దానికే బిజినెస్ ఎక్స్పీరియన్స్ అని కాలర్ ఎగరేసుకొని దిక్కుమాలిన బిల్డప్లు ఇవ్వడం కాదు. ఆ బిజినెస్ని మొదలుపెట్టిన ఆ మొదటి మనిషి ఎంతమంది మనసుల్ని గెలుచుకుని తన వ్యాపారాన్ని వృద్ధిలోకి తెచ్చాడో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.